మోషే పిలుపు. మోషే గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఒక పొద మండుతుండటం చూశాడు. కానీ విచిత్రంగా ఆ పొద కాలిపోవడం లేదు. అది చూడటానికి మోషే దగ్గరకు వెళ్ళగా దేవుడు ఇలా పిలిచారు, మోషే, మోషే, చిత్తం ప్రభువా, ఇక్కడే ఉన్నాను. దగ్గరకు రావద్దు. నీ కాళ్ల చెప్పులు విడిచిపెట్టు, ఎందుకంటే నీవు నిలబడిన ఈ స్థలం పరిశుద్ధమైనది. నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న కష్టాలను నేను చూశాను, వారి మొరను విన్నాను. కాబట్టి ఇప్పుడు వెళ్ళు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను. నేను ఎవరిని? ఫరో దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేలీయులను తీసుకురావడానికి నాకు అంత శక్తి ఉందా? మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపాడని చెబితే వారు ఆయన పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు నేను వారితో ఏమని చెప్పాలి? నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడు నన్ను మీ దగ్గరకు పంపాడు అని ఇశ్రాయేలీయులతో చెప్పు. సాకులు మరియు అద్భుతాలు. మోషే ఇంకా భయపడుతూ తప్పించుకోవాలని చూశాడు. ఒకవేళ వారు నన్ను నమ్మకపోతే, యెహోవా నీకు కనిపించలేదు అని అంటే అప్పుడు నేనేం చెయ్యాలి? నీ చేతిలో ఉన్నదేమిటి? కర్ర. దాన్ని నేల మీద పడవేయి. మోషే దాన్ని నేల మీద వేయగానే అది పాముగా మారింది. మోషే భయంతో వెనక్కి తగ్గాడు. నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకో. తరువాత దేవుడు మోషేను తన చేతిని తన చొక్కాలో పెట్టుకోమన్నాడు. బయటకు తీయగానే అది కుష్ఠువ్యాధితో తెల్లగా మారింది. మళ్ళీ లోపల పెట్టి తీయగానే అది మామూలుగా అయిపోయింది. ప్రభువా, నన్ను క్షమించు, నాకు సరిగ్గా మాట్లాడటం రాదు. నేను మందకొడి నాలుక గలవాడను. మనుషులకు నోరు ఇచ్చింది ఎవరు? మూగవారిని, చెవిటివారిని, చూపున్నవారిని, గ్రుడ్డివారిని చేసేది నేనే కదా. ఇప్పుడు వెళ్ళు, నేనే నీ నోటికి తోడై ఉండి నీవు ఏం మాట్లాడాలో నేర్పిస్తాను. అయ్యో ప్రభువా, దయచేసి ఇంకెవరినైనా పంపించు. దేవునికి మోషే మీద కోపం వచ్చింది, కాని ఆయన ఒక మార్గం చూపాడు. నీ సోదరుడు అహరోనున్నాడు కదా, అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అతడే నిన్ను కలవడానికి వస్తున్నాడు. నీవు అతనితో మాట్లాడు, ఏం చెప్పాలో అతనికి నేర్పించు. అతడు నీ తరఫున ప్రజలతో మాట్లాడతాడు. ఈ కర్రను నీ చేతితో పట్టుకో, దీనితోనే నీవు అద్భుతాలు చేయాలి. మోషే ఇక వాదించటం ఆపి దేవుని మాట విన్నాడు. తన కర్రను తీసుకుని తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని ఐగుప్తు వైపు ప్రయాణమయ్యాడు. ఒక గొర్రెల కాపరి ఒక గొప్ప విమోచకుడిగా మారాడు. మరిన్ని బైబిల్ కథల కోసం ఈ వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి.